కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారంటీలు ఇచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పథకాలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నట్లు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అంటా ఉన్నారు. మరి వారు ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, మరి ప్రభుత్వ పథకాలపైన వారు ఏమంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు పానుగంటి శారద రమేష్ను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలలో 6 అమలు చేయకుండా నామాత్రంగా 4 అమలు చేసి చిన్నకోడూరు గ్రామం లోపల ఒక చిన్నకోడూరు పక్కనున్న సలేంద్ర గ్రామాన్ని ఎన్నుకొని అక్కడ 6కి 4 ఇచ్చి అవి కూడా అసంపూర్తిగా ఇచ్చి ప్రజలను మభ్యపెడుతుండు. ఇది ఎలక్షన్లకు ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ల ముందు ఏదో నామాత్రంగా ఒక గ్రామానికి ఇచ్చినట్టు చేసి ఇది ఎలక్షన్ తర్వాత మొత్తానికే దాటేసి ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడానికి ప్రయత్నిస్తుండు. ఇట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ను ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ ఎలక్షన్లలో అతన్ని గద్దె దింపుతారు. గ్రామంలోని ఇంకా ఎంతమందికి రేషన్ కార్డులు అందాల్సి ఉంది, మరి దానిపైన మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు దాదాపుగా చిన్నకోడూరు గ్రామం లోపల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిన అతను ప్రజాపాలన లోపల దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా మండలాఫీసులలో ఎండిఓ గారికి సమర్పించడం జరిగింది. మళ్ళీ మొన్న వచ్చిన గ్రామ సభలలో కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలను ఈ జిరాక్స్ల పేరిట కాయిదాల పేరిట తింపి ఇబ్బంది పెడుతున్నారు. ఆ చిన్నకోడు గ్రామం లోపల 1200 మంది ఇందిరమ్మ ఇండ్లకు కానీ దరఖాస్తు చేసుకుంటే 400 ఇండ్లను మాత్రమే నామాత్రంగా సెలెక్ట్ చేసిర్రు. అది కూడా ఫైనల్ కాదు. మొదటి దశ లోపల వాళ్ళని ఫోటో తీసుకుపోయి వాళ్ళని గుర్తించడం జరిగింది. ఆ 400లలో కూడా నా ఉద్దేశంగా అయితే ఎంతో ఫిల్టర్ చేసి ఒక 50-60 ఇండ్లు వేస్తారని నేను అనుకుంటున్నా. అలా కాకుండా ఈ 400కు 400 ఇవ్వాలి. మొన్న కూడా ప్రజాపాలన లోపల గ్రామ సభల లోపల చిన్నకోట గ్రామ పంచాయతీ ముందు ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించి అట్టివాటికి కూడా న్యాయం చేసి రేషన్ కార్డులైనా ఈ ఇందిరమ్మ ఇండ్లైనా పూర్తి స్థాయిలో ఇవ్వాలి. ఇల్లు కట్టుకునే స్తోమత లేక జాగలేని వాళ్ళకు కూడా జాగ ఇవ్వాలని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రామంలోని ఎంతమంది రైతులు ఉన్నారు, మరి వారికి ఏమైనా రైతు బీమా, రైతు బంధు సహాయం లాంటి అందాయా? దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొదటి నుంచి కూడా చివరి వరకు కూడా ఏకకాలం లోపలనే రైతు బంధు అనేది రైతులకు సకాలం లోపల వరి నాట్లు వడకముందు దున్నే టైంలో దుక్కి మందుకు గాను ఫర్టిలైజర్కి కానీ అందించడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 15,000 రూపాయలకు పెంచి మేము ఇస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా రైతులకు మొండి చేయి చూపెట్టింది. రైతులను మోసం చేసి గద్దెనెక్కిన ఇట్టి గవర్నమెంట్ పూర్తి స్థాయిలో కూలిపోతుంది. చిన్నకోడూరు గ్రామం లోపల ఇప్పటికి వరకు ఎలాంటి రైతు బంధు రాలేదు. 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి చిన్నకోడూరు గ్రామం లోపల 50% కూడా రుణమాఫీ చేయలేకపోయిండు. ఇట్టి గవర్నమెంట్ను ప్రజలు చాలా వ్యతిరేకిస్తున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా తగిన గుణపాఠం జరుగుతుందని అనుకుంటున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందో, మరి ఆ హామీలు 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను రైతులను మభ్యపెడుతున్నట్లు వారు ఆరోపిస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటివరకు ప్రజాపాలనని, ఈ పాలన ఆ పాలన అంటూ రైతుల దగ్గర నుంచి ప్రజల నుంచి ఎన్నోసార్లు గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు స్వీకరించడమే తప్ప రైతులకు కానీ ప్రజలకు న్యాయం చేసింది ఏం లేదని వారు తెలియడం జరుగుతూ ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేవలం ఒక మెట్టుపల్లి, చిన్నకోడు మండలం మెట్టుపల్లి గ్రామంలోనే ఒక గ్రామ సభ నిర్వహించి గ్రామ సభలో కొంతమందికి మాత్రమే ఇండ్లు ఇచ్చి రైతు బీమా, రైతు బంధు పథకం లాంటి కొంతమంది మాత్రమే అమలు చేసి మరి పూర్తి స్థాయిలో గ్రామంలో కూడా అమలు చేయలేని వారు మండిపడతా ఉన్నారు. మరి ఒక్క గ్రామంలోనే ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మరి రాష్ట్రంలో, జిల్లాలో, మండలంలో పూర్తి స్థాయిలో ఇలా పథకాలు అమలు చేయకుండా ప్రజలను, రైతులను మోసం చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. కేవలం స్థానిక సర్పంచ్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ప్రజలను, రైతులను మభ్యపెట్టడానికే ఈ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక రైతులకు, ప్రజలకు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చిందో హామీలన్నీ అమలు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా లేదా మండల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు వెనుకబడమని వారు తెలియడం జరుగుతూ ఉన్నది. కెమెరా పర్సన్ సీనుతో SSC రిపోర్టరు మధు.